వుడ్ వాకర్స్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఇది 2024లో ఆగస్ట్ 7th అయితే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి లైన్స్ గేట్ ప్లేలో అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 1 hour 40 minutes అయితే ఉంది. ఫ్యాంటసీ అడ్వెంచర్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీ అండ్ కిడ్స్తో కలిసి కూడా చూడొచ్చు. అంత ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ ఇది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే క్రాగ్ 13 ఏళ్ళ షేప్ షిఫ్టర్. సో సీక్రెట్ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి తన స్నేహితులతో కలిసి తన ప్రపంచాన్ని రక్షించే ఒక అడ్వెంచరస్ ట్రిప్. సో అనేక పవర్స్, సీక్రెట్స్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పే ఒక థ్రిల్లర్ మూవీ అయితే ఇది. సో నెక్స్ట్ ఏమైంది, లాస్ట్ ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించింది అంటే బాగుంది. సో కిడ్స్కి, టీనేజర్స్కి బాగా నచ్చుతుంది. నార్నే, హ్యారీ పోటర్ ఇలాంటి మూవీస్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే కాన్సెప్ట్ చాలా ఫ్రెష్గా ఉంది. షేప్ షిఫ్టర్స్, సీక్రెట్ స్కూల్, నేచర్ వర్సెస్ హ్యూమన్ థీమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అండ్ విజువల్స్ అండ్ సెట్టింగ్స్ కూడా చాలా నైస్గా డిజైన్ చేశారు. వుడ్ లైన్ ఎన్విరాన్మెంట్, ఫ్యాంటసీ వైబ్ని అయితే క్లియర్గా ఉంటుంది. ఇంకా థీమ్స్ అయితే చాలా ఇన్స్పైర్ చేస్తాయి. బిలాంగింగ్, ఫ్రెండ్షిప్, ఎన్విరాన్మెంట్, ప్రిజర్వేషన్ యూత్ ఆడియన్స్ కోసం స్ట్రాంగ్గా అండ్ కామెంటరీగా అయితే మార్చారు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీలో ఫేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. సో యాక్షన్ అయితే ఉండదు. బట్ సమ్ టైమ్స్ కొంచెం ప్లాట్ అయితే డ్రాగ్ అయిందనే ఫీల్ అయితే వస్తుంది. అండ్ క్యారెక్టర్ డెప్త్ కూడా కొంచెం లిమిటెడ్గానే ఉంది. అడిషనల్ కొంచెం డెవలప్మెంట్ కావాలని అనిపిస్తుంది కొన్ని చోట్ల మనం చూస్తున్నప్పుడు. ఫ్యాంటసీ స్టైల్ అండ్ ఆ జనరిక్ హ్యారీ పోటర్ స్టైల్ లాగా ఫీల్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టే ఒరిజినాలిటీ కొంచెం లేదు ఈ మూవీకి అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్యాంటసీ స్టైల్. సో హ్యారీ పోటర్, నార్నియా ఈ స్టైల్ మూవీ లాగా అనిపిస్తుంది. అంటే ఈ మూవీకి వుడ్ వాకర్స్ కి కొంచెం ఒరిజినాలిటీ అంటే ఏమి ఉండదు. ఆటలను రిఫరెన్స్ చేసి తీస్తారు అని అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే యంగ్ ఆడియన్స్ అండ్ ఫ్యాంటసీ ఫ్యాన్స్ కి అయితే వుడ్ వాకర్స్ ఒక డీసెంట్ వాచ్. క్రాగ్ యొక్క జర్నీ అండ్ న్యూ వరల్డ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ వైబ్స్ చాలా క్లియర్ గా అట్రాక్ట్ అయితే చేస్తాయి. సో ఒరిజినాలిటీ తక్కువ ఉంది కానీ విజువల్స్ అపీల్ అండ్ పాజిటివ్ థీమ్స్ వల్ల అయితే ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా వన్ టైం వాచ్ అయితే బెటర్. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.5 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.